టైం 9 అవుతుంది. ఇది ఆకాంక్ష, ఇది జస్విత. పొద్దున 7కే లేచి వీడియో తీద్దామన్నారు. 9 అయినా కూడా ఇంకా లేచుడే లేదు. ఏంటిది ఆకాంక్ష? నైట్ తీద్దామన్నావా? ఇప్పుడు పొద్దున ఏమైంది? పందులు అన్నట్టు అన్నారు ఇద్దరికిద్దరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిటీ మాల్. ఈ వీడియోలో మేము మీకు రాగి సంగటి, నాటుకోడి పులుసు చేసి చూపిద్దాం అనుకుంటున్నాం. నాటుకోడి పులుసు తెలిసే ఉంటుంది. రాగి సంగటి అంటే నార్మల్గా రాగి పొడి, రైస్ రెండు కాంబినేషన్లో అంటే కలిపి చేస్తారు. ఇది చాలా బలం అండ్ ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. ఈ మధ్య కాలంలో అయితే ఎక్కువ జ్వరాలు వస్తున్నాయి కదా, సో కొంచెం యూజ్ అవుతుంది. వారానికి ఒక 2 సార్లు తింటే మాత్రం చాలా హెల్తీ అంట. అంటే నాటుకోడి పులుసులోనే కాకుండా పప్పుచారు, సాంబార్లో కూడా తింటారు చాలామంది. సో అది చూపిద్దాం అనుకుంటున్నాను, చూడండి. రాగి సంగటి చేయడానికి ఒక కప్పు సౌండ్ ఇప్పుడు ఈ కప్పుతోని రైస్, ఇదే కప్పుతోని రాగి పొడి తీసుకున్నాం కదా, సేమ్ ఇదే కప్పులో 4 కప్స్ వాటర్ పోయాలంట. అంతే తెలియదు, అది అంతే తెర ఈ వాటర్ వేడవుతుంటే దాంట్లో ఉప్పు వేయాలి. చేయడానికి ఫస్ట్ ఉండరు లీటర్ అయితే. ఇప్పుడు దాన్ని బ్యాగ్ ఇంత సౌండ్ వస్తుంది. ఈ బియ్యాన్ని ఒక 1/2 అవర్ ముందే నానబెట్టుకోవాలి. నీళ్ళు బాగా మరిగిన తర్వాత బియ్యం వేయాలి. నీకు రాదా వంట? దానికి నానబెట్టిందంట మమ్మీ బియ్యాన్ని. ఎంతసేపట్లో ఉడికితే? 15 మినిట్స్. నీకు వచ్చావంట? మా ఇంటికి నేను చేయలేదు. మా మమ్మీ వాళ్ళకి నువ్వు ఉరికినప్పుడు నేనే చేస్తాను. నీళ్ళు కొంచెం మరిగిన తర్వాత దీంట్లో బియ్యం వేయాలి.
ఇది అన్నం ఉడికింది. ఉడికిన తర్వాత రాగి పొడి మొత్తం వేస్తున్నాం. పిండి మొత్తం వేసిన తర్వాత అసలు కలపొద్దు. కలపకుండా లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టాలి. అది అయిపోయే లోపల ఈ చికెన్ని మొత్తం అన్నేసి కలపాలి. ఏమేమి వేసారు దాంట్లో? పెద్దమ్మ ఒకసారి హాయ్ చెప్పు. కెమెరా చెప్పిన నాకు చెప్పింది హాయ్. అంటే కూర కదా అరപ്പൊడి ఏమేమి కావాలి? మమ్మీ వీడియోలో కనిపిద్దాం వంగి. ఎంత వేయాలి కారం? కారపొడి ఇంకా 2 స్పూన్లు వేసిన. మిరప్పొడి, చికెన్లో మిరప్పొడి, అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు, ఉప్పు, కారం వేసి కలుపుకోవాలి ఫస్ట్. వేసినామంటే నూనె వేసి దాంట్లో మిరపకాయలు, ఉల్లిగడ్డ పేస్ట్, ఇంకొకటి అల్లం పేస్ట్, మిరపకాయలు, ఉల్లిగడ్డ, ఎల్లిపాయ పేస్ట్. ప్రతిసారి ఏంది చెప్పు, మాట్లాడేవన్నా ఎక్స్ప్లెయిన్ చేయవా? చేస్తుంది కదా మరి వంటలో 2 నిమిషాలు చికెన్ వేయాలి. ఇట్లా కొంచెం కలిపి పెట్టుకున్నాం చికెన్. రైస్ కంప్లీట్గా మెత్తగా ఉడికిన తర్వాత పైన వేసిన రాగి పౌడర్ మొత్తం రైస్కి కలిసేలాగా కలుపుకోవాలి. ఇది అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి దించుకొని ఆయిల్తో కానీ వాటర్తో కానీ నెయ్యితో కానీ ముద్దలు చేసుకుంటే అయిపోద్ది. సౌండ్ అది వేడి వాటర్ ఉన్నాయి కింద.
ఉడికిందా ఊరుకో ఎందుకు అయిపోయింది. అయిపోయిందా నాతో తప్ప నువ్వు తిన్నావా? నువ్వు చేసినావు నీకే ఫస్ట్ పెడతా. కాలుతుంది. మంచిగా ఉంటుంది. బలం కెమెరా పట్టుకోవడానికి బలం కావద్దా? కావాలి కాలుతుంది. అంతలాగా ఉంటుంది. వచ్చింది. ఎట్లుంది కర్రీ ఎట్లుంది రాగి సంగటి మంచిగా ఉంది. నేను చేసిన చాయ్ ఎట్లుంది చాయ్ గట్టిగా వచ్చింది. మంచిగా ఉంది. ఏమన్నా అయితే ఫస్ట్ ఏం చేయమంటావు? హాస్పిటల్ తీసుకోవాలి రెడీగా ఉంటుంది తిస్తున్నా. ఏ తినా ఎట్లుంది? ఓవర్ యాక్షన్ చేయకు. మంచిగా నిజంగా చాలా బాగుంది వీడియో బాగుందా? వీడియో బాగుంది